ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీనిపైన పవన్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు సూచన మేరకు పవన్ భవిష్యత్ బాధ్యతలపైన ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో కొత్త ప్రభుత్వంలో పవన్ పాత్ర స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలే ప్రాధాన్యతని తేల్చి చెప్పారు. ఎన్నికల ఫలితాలు మంత్రివర్గంలోకి పవన్ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కీలక బాధ్యతలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండడంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశంపై పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే ప్రజలు ఇచ్చిన హామీలు అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే అంశంపై చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జనసేనకు 4 మంత్రి పదవులు దక్కుతున్నట్టు సమాచారం. జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలి అనే దానిపై ఇద్దరు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటుగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమైనట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్కు కీలక శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని చంద్రబాబు పవన్ ప్రతి సభలోనూ చెబుతూ వచ్చారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు, పంచాయతీలు అధికారులు నిధులు ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏపీలో కీలకమైన ఈ అంశాలపైన పవన్ తన ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నారు. అదే అంశంపై చంద్రబాబుతోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. కేబినెట్ తుది కూర్పు. దీంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరటం ఖాయమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్కు హోం గ్రామీణాభివృద్ధి శాఖలో ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కబోతుండటంతో ఏపీలో జనసేనకు 4-5 శాఖలు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరినట్టు తెలుస్తోంది. చంద్రబాబు జనసేనకు 3-4, కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కపోవడంతో ఏపీలో జనసేనకు 4-5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు జనసేనకు 3-4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దీంతో ఈరోజు రేపు పవన్ బీజేపీ నేతలతో చంద్రబాబు కేబినెట్ కూర్పు పైన తుది కసరత్తు చేయనున్నారు. ఇందులో మంత్రుల పేర్లు, శాఖల ఖరారు కానున్నట్టు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతూనే పవన్ తీసుకునే కొత్త బాధ్యతల నిర్వహణ పైన ఆసక్తి కనిపిస్తోంది. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి వస్తుందో. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.